ఎగ్జాక్ట్లీ 8 ఇయర్స్ క్రితం నేను నా ఫస్ట్ వీడియో రికార్డ్ చేశాను. హలో, నా పేరు నిఖిల్. నేను ఒక బుల్లెట్ టాకర్ చేయబోతున్నాను. నేను 8 ఇయర్స్లో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్తో థౌజండ్స్ ఆఫ్ అవర్స్ స్పెండ్ చేశాను. సో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ దట్ ఐ లెర్న్డ్ ఓవర్ ద ఇయర్స్. ఈ టిప్స్ మీరు ఫాలో అయితే మీ ఎడిటింగ్ వర్క్ ఫ్లోలో చాలా ఇంప్రూవ్మెంట్స్ చూడొచ్చు. సో మీరు ప్యాషనెట్ వీడియో ఎడిటర్ అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. టిప్ నెంబర్ 1, మనం ఎప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు పద్దాక రివైండ్ చేసి మళ్ళీ వీడియోని ఫస్ట్ నుండి చూస్తూ ఉంటాం. అయినో మనం ఎడిట్ చేసింది మళ్ళీ పదే చూడాలనిపిస్తూ ఉంటుంది, కానీ డోంట్ డూ దిస్. ఇదేమో 30 సెకండ్స్ అలా చూస్తే ఏమైపోద్ది అనుకుంటున్నారా? ఆ 30 సెకండ్స్ స్టాకప్ అయ్యి మీకు అవర్స్ ఆఫ్ టైం వేస్ట్ అవుతుంది. ఈ హ్యాబిట్ నేను తగ్గించాక నాకు చాలా టైం సేవ్ అయింది. సో మీరు ఒక కండిషన్ పెట్టుకోండి, ఎవ్రీ 1 minute ఆఫ్ ఎడిట్ అయ్యాకే రివైండ్ చేస్తాను అని కండిషన్ పెట్టుకోండి. ఇట్ విల్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ రివైండ్. అండ్ మీరు ప్రతి 1 minute కి రివైండ్ చేస్తున్నారు కాబట్టి ఆ 1 minute లో మిస్టేక్స్ అన్ని ఒకేసారి క్లియర్ చేసేయచ్చు, మల్టిపుల్ టైమ్స్ రివైండ్ చేయకుండా. టిప్ నెంబర్ 2, ఆర్గనైజేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫాస్ట్ వర్క్ ఫ్లో. ఏం లేరా పక్కన ఫోల్డర్ పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనుకుంటే మీరు పప్పులో మోకాలు వేసారు. మీరు మీ ఫైల్స్ ఆర్గనైజ్ చేసుకుంటే మీకు తెలియకుండానే మీరు చాలా టైం సేవ్ చేసుకుంటారు. ఫుటేజ్ కో బిన్, సౌండ్ ఎఫెక్ట్స్ కో బిన్, మ్యూజిక్ కో బిన్, అలా ఎవ్రీ కేటగిరీకి బిన్స్ క్రియేట్ చేసుకోండి. ఇలా చేస్తే మీ ఎడిటింగ్ వర్క్ ఫ్లో చాలా బెటర్గా ఉంటుంది. ఆర్గనైజేషన్ లేదు బొక్కలేదు అనుకునే వాళ్ళకి ఈ నెక్స్ట్ టిప్ నెంబర్ 3, మీరు కూడా నాలానే అన్టైడీ పర్సన్ అయితే మీకు ఆర్గనైజేషన్ అంటే చెడ్డ చిరాకయ్యండి. సో నాలాంటి వాళ్ళ కోసం, యాక్చువల్లీ ఎడిటర్స్ అందరి కోసం ఒక మంచి ప్లగిన్ చెప్తాను, ప్రీమియర్ స్టూడియో. దీనిలో మీకు ఫ్రీగా ట్రాన్సిషన్స్ అవి మొహన్ కొడతారు, కానీ దీనిలో మెయిన్ హైలైట్ ఏంటంటే ఫైల్ మేనేజర్. దీనిలో మీరు సౌండ్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, యానిమేషన్స్, మీ ప్రాజెక్ట్ కి కావాల్సిన ఏ యాసెట్ అయినా కానీ దీనిలో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అవన్నీ పద్దాకి ఇంపోర్ట్ చేసుకోకుండా మీరు దీనిలో పెట్టుకున్నారంటే ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ రెడీగా ఉంటాయి. సో యూ కెన్ యూస్ దెమ్ ఎనీ టైమ్ వితౌట్ ఎనీ హ్యాజిల్. టిప్ నెంబర్ 4, యూస్ కీబోర్డ్ షార్ట్ కట్స్. మీరు మీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో కీబోర్డ్ షార్ట్ కట్స్ తెలుసుకోకపోతే వెంటనే అర్జెంట్గా తెలుసుకొని వాటిని అలవాటు చేసుకోండి. అంత సిగ్నిఫికెంట్ చేంజ్ అనిపించకపోవచ్చు, కానీ షార్ట్ కట్స్ చాలా టైం సేవ్ చేస్తాయి. మీరు ఒకవేళ ప్రీమియర్ ప్రో యూజర్ అయితే మీరు మీ ఓన్ కస్టమ్ షార్ట్ కట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఫర్ లిటరలీ ఎవ్రీ యాక్షన్ ఇన్ ద సాఫ్ట్వేర్. పైన ఎడిట్ మెన్యూలోకి వెళ్ళి కీబోర్డ్ షార్ట్ కట్స్ని సెలెక్ట్ చేసుకోండి, లేదా మీరు Ctrl-Alt-K నొక్కినా కానీ ఆటోమేటిక్ విండో ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు డిఫాల్ట్ షార్ట్ కట్స్ని చేంజ్ చేసుకోవచ్చు, ఆ కొత్త షార్ట్ కట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను మోస్ట్లీ వాడే కస్టమ్ షార్ట్ కట్స్ పైన F1, F2 ఫంక్షన్ కీస్కి ఒక్కొక్క కలర్ ఆఫ్ లేబుల్ అసైన్ చేశాను. నేను పద్దాక రైట్ క్లిక్ చేసి కలర్ మార్చుకునే అవసరం లేకుండా ఒక బటన్ నొక్కితే లేయర్ కలర్స్ మార్చుకోవచ్చు. అండ్ N కి నెక్స్ట్ సీక్వెన్స్ అసైన్ చేశాను, అండ్ B కి రిప్లై ఎడిట్ టూల్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ మీరు చేయాల్సిందే మీ C షార్ట్ కట్ ని మార్చండి. నార్మల్గా C ప్రెస్ చేస్తే రేజర్ టూల్ వస్తుంది, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసుకోవచ్చు. బట్ మీరు రేజర్ టూల్ తీసేసి C కి యాడ్ ఎడిట్ ఆప్షన్ అసైన్ చేసుకోండి. ఇది చేంజ్ చేసుకుంటే మీరు పద్దాక రేజర్ టూల్ సెలెక్ట్ చేసుకొని మౌస్ తీసుకెళ్లి క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ టైమ్ లైన్ లో ఒక్క C నొక్కితే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. ఇది అలవాటు అవడానికి టైం పడుతుంది, నాకు కూడా అంతే పట్టింది. బట్ ట్రస్ట్ మీ, ఈ షార్ట్ కట్స్ అన్ని మీకు చాలా టైం సేవ్ చేస్తాయి. టిప్ నెంబర్ 5, యూస్ ప్లేబ్యాక్ రిజల్యూషన్. మీ దగ్గర మంచి హై ఎండ్ పీసీ లేకపోతే మీ ప్రీమియర్ ప్రో లాగ్ అవుతూ ఉండొచ్చు. సో మీరు ఎడిట్ చేసేటప్పుడు ప్రోగ్రామ్ మానిటర్ కింద ప్లేబ్యాక్ రిజల్యూషన్ ని తక్కువ పెట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రాజెక్ట్ క్వాలిటీ తగ్గుతుంది, క్వాలిటీ తగ్గడం వల్ల పీసీ మీద లోడ్ కూడా తగ్గుతుంది, లోడ్ తగ్గడం వల్ల ల్యాగ్ కూడా తగ్గుతుంది. బట్ డోంట్ వరీ, ఈ రిజల్యూషన్ చేంజ్ చేస్తే మీకు ఫైనల్ అవుట్పుట్ లో క్వాలిటీ ఏం తగ్గదు. టిప్ నెంబర్ 6, యూజ్ 60 to 90 minute టైమర్. మీరు ఎడిట్ చేసేటప్పుడు ఒక 60 to 90 minute అలారం పెట్టుకోండి. ఈ టైమర్ మోగినప్పుడు 30 to 40 minutes బ్రేక్ తీసుకోండి. కుదిరితే బయటకు వెళ్ళండి. ఎందుకు అంటారా? ఎడిటింగ్ కి చాలా క్రియేటివిటీ కావాలి. మీరు గంటలు కంప్యూటర్ ముందు కూర్చుంటే మీ బ్రెయిన్ నీ క్రియేటివిటీని యూజ్ చేసే క్యాపబిలిటీ తగ్గిపోతుంది. సో మీరు ఫ్రీక్వెంట్ గా ఇలా బ్రేక్స్ తీసుకుంటే మీ బ్రెయిన్ కి ఒక రీసెట్ లాగా ఉంటుంది. రిమెంబర్, మీరు ఈ బ్రేక్ లో ఉన్నప్పుడు అసలు ఎడిటింగ్ గురించి ఆలోచించండి. ఈ 40 minutes జస్ట్ చిల్. తర్వాత మీరు తిరిగి వచ్చాక మీ బ్రెయిన్ ఇంకా బెటర్ గా వర్క్ అవుతుంది. దిస్ వర్క్స్ ఫర్ మీ ఎవ్రీ టైమ్, ఎస్పెషల్లీ వెన్ ఐమ్ అవుట్ ఆఫ్ ఐడియాస్. టిప్ నెంబర్ 7, సౌండ్ డిజైన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యూ థింక్. మీరు మీ కళ్ళతో ఎంతైతే చూస్తారో చెవులతో కూడా అంతే చూస్తారు. మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. అండ్ ఈ వీడియో చూడండి. ఫస్ట్ వీడియోలో ఫ్యాన్సీ ఎఫెక్ట్స్ అండ్ ట్రాన్సిషన్స్ ఉన్నా కానీ సౌండ్ ఎఫెక్ట్స్ లేకపోవడం వల్ల ఏదో ఎంప్టీ ఫీలింగ్. అందుకనే మీరు మూవీస్లో చూస్తే ఆ సీన్లో ఉండే ఎవ్రీ సింగిల్ ఆబ్జెక్ట్కి స్టూడియోలో సౌండ్ రికార్డ్ చేస్తారు. మీకు స్క్రీన్ మీద కనిపించే ఎవ్రీ సింగిల్ థింగ్కి ఒక సౌండ్ ఉండాలి. అలానే మరి ఓవర్ కూడా అయిపోకూడదు. సౌండ్ డిజైన్ మీద ఫుల్ లెంత్ వీడియో నెక్స్ట్ వస్తుంది, ఈసారి 4 months తీసుకొని వెంటనే అప్లోడ్ చేస్తాను.
మిషన్ నడుస్తుంది ఇక్కడ. టిప్ నెంబర్ 8, డోంట్ బి అఫ్రేడ్ టు ట్రై న్యూ థింగ్స్. ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు ఎన్ని ట్యూటోరియల్స్ చూసినా, ఎన్ని కోర్సెస్ చేసినా ప్రాక్టీస్ లేకుండా ఏం చేయలేరు. మీరు గేమ్ స్టార్ట్ చేసి 4 మ్యాచ్లు ఆడంగానే ప్రో ప్లేయర్ అయిపోరు కదా. రోజు ఆ గేమ్ గ్రైండ్ చేస్తారు. దానిలో ఉన్న వెపన్స్ అండ్ ఐటమ్స్ అన్నిటి గురించి తెలుసుకుంటారు. ఇది కూడా ఎగ్జాక్ట్లీ అంతే. మీరు సాఫ్ట్వేర్ లో టైం స్పెండ్ చేసి గ్రైండ్ చేయకపోతే నో యూస్. టిప్ నెంబర్ 9, ఆల్వేస్ ట్రై టు అవాయిడ్ ఫ్లాష్ కట్స్. ఫ్లాష్ కట్స్ అంటే ఇలా ఒక టెక్స్ట్ ఆర్ గ్రాఫిక్ కొన్ని ఫ్రేమ్స్ ఎక్స్ట్రా ఆర్ లెస్ గా ఉండడం. ఇవి వినడానికి మైనర్ థింగ్స్ లా అనిపించచ్చు, కానీ ఇలా చిన్న అరెస్ట్ చేస్తాను మీరు చూడడానికి అన్ప్రొఫెషనల్ గా కనబడతారు. అండ్ ఆల్సో ఇది చాలా కామన్ మిస్టేక్, అందుకే చెప్తున్నాను. టిప్ నెంబర్ 10, యూజ్ ఎల్ అండ్ జే కట్స్. జే కట్ అంటే నెక్స్ట్ సీన్ స్టార్ట్ అవ్వక ముందే దాని ఆడియో స్టార్ట్ అయిపోవడం. 2007. Class, moving on, we'll be performing an experiment to determine the load characteristics. అండ్ ఎల్ కట్ అంటే కరెంట్ సీన్ ఆడియో నెక్స్ట్ సీన్ లో కూడా కంటిన్యూ అవ్వడం. రే లైఫ్ అంటే నలుగురు నచ్చిన వాళ్ళతో వండుకుంటా, 4 మెతుకులు అన్నం తినుకుంటా, నచ్చిన పని చేసుకోడు. రే నువ్వు పక్కన జరుగు. దాంట్లో ఉంటుంది రా సుకూన్. నువ్వు కెమెరా పట్టుకున్నప్పుడు ఫాల్తు వీడియోలు ఫోటోలు తీస్తుండే చూడు, అప్పుడు నీ ముఖంలో ఉంటుండే రా సుకూన్. ఇవి మీరు మూవీస్లో ఎక్కువ చూస్తూ ఉంటారు, బట్ మీరు ఈ టెక్నిక్ని మీ ప్రాజెక్ట్స్లో కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ప్రాజెక్ట్లో మీ స్పీకర్ మాట్లాడేది ఫాస్ట్గా కట్ చేశారు. అవి చూసినప్పుడు ఆ కట్స్ చాలా అబ్రప్ట్ అండ్ సడన్గా అనిపిస్తుంది. సో మీరు ఇలా అబ్రప్ట్ కట్స్ బదులు జే కట్స్ అండ్ ఎల్ కట్స్ వాడచ్చు. టిప్ నెంబర్ 11, ఇప్పుడు మీ ఐస్ని దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? నా కళ్ళ మీద కదా. ఇప్పుడు ఇది చూస్తుంటే మీకు ఎలాగుంది? ఆడియన్స్ ఐస్ ని ఒక ఇంపార్టెంట్ పాయింట్ దగ్గర చూసేలా చేసే టెక్నిక్కే ఐ ట్రేస్. మీరు ఒక మూవీ చూస్తున్నారు, ఒక సీన్ లో హీరో లెఫ్ట్ సైడ్ ఉంటాడు, నెక్స్ట్ సీన్ లో రైట్ సైడ్ ఉంటాడు. అలా ఇంటర్కట్ అవుతా ఉంటే మీకు ఎలా ఉంటుంది? మీరు ఈసారి ఏమైనా మూవీ చూసేటప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి. ఈ ఐ ట్రేస్ టెక్నిక్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసే ఉంటుంది. నేనేం బేకలే చేద్దామనే చెప్పిన. వివేకన్ గాంగేంద్ర ఆ టైం లేదనిపిస్తే అది చెప్పిన. అయినా నా దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నారా, ఎప్పటి నుండో డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చేయడానికి బెస్ట్ హెల్ప్ అయ్యే టూల్ గ్రిడ్. మీరు ప్రీమియర్ ప్రో వాడుతున్నట్టయితే ప్రోగ్రామ్ మానిటర్ మీద ప్రెస్ చేసి కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే రూలర్ ఓపెన్ అవుతుంది. పైన అండ్ సైడ్స్ లాగ్ యొక్క గ్రిడ్ క్రియేట్ చేసుకుంటే మీకు ఫోకస్ ఎప్పుడు సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ లో ఉంచడానికి హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 12, సబ్ టైటిల్స్. మనం ఇంగ్లీష్ మూవీస్ చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే అర్థం కాకపోతే సబ్ టైటిల్స్ ఎలా ఆన్ చేసుకొని చూస్తాము. Your dad must have used a beep. Unnecessarily you have born. Hey, has the builder handovered? Hey, is Padmavati happy? Hey, tiles laying in process, huh? Shruti is mine, revolver is mine. ఆడియన్స్ కూడా మన వీడియోస్ సబ్ టైటిల్స్ కి అంతే అట్రాక్ట్ అవుతారు. మనం చెప్పేది అర్థం కాదు, అటెన్షన్ స్పాన్ లేక. ఇప్పుడు మనం ఉన్న టైంలో ఒక్కొక్కడికి అటెన్షన్ స్పాన్ గోల్డ్ ఫిష్ కంటే దారుణంగా తయారైంది. సో యూజింగ్ సబ్ టైటిల్స్ విల్ హెల్ప్ ద వీడియో అ లాట్. టిప్ నెంబర్ 13, డోంట్ మేక్ యువర్ ఓన్ యానిమేషన్స్ అగైన్ అండ్ అగైన్. మీరు ఒకసారి క్రియేట్ చేసుకున్న యానిమేషన్స్ ని మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆ యానిమేషన్స్ ని ప్రీసెట్స్ గా సేవ్ చేసుకోవచ్చు. ప్రీసెట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఈసారి అదే యానిమేషన్ వాడాలనుకున్నప్పుడు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. మీకు ఏమైనా ఆన్లైన్ లో చాలా మంచి ప్రీసెట్ ప్యాక్స్ కూడా దొరుకుతాయి. అవి మీరు కొనుక్కుంటే మీ ఎడిటింగ్ కి చాలా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 14, ఆడియో రీవర్బ్. చాలా ఎడిట్స్ లో ఆడియోని అబ్రప్ట్ గా కట్ చేసేస్తారు. దానికంటే మీరు రీవర్బ్ ఎఫెక్ట్ యూజ్ చేస్తే ఇంకా చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. జస్ట్ మీరు మీ సాంగ్ ఎక్కడ ఎండ్ అవ్వాలో అక్కడ కట్ చేసి దాన్ని నెస్ట్ చేయండి. నెస్టెడ్ సీక్వెన్స్ మీద డబుల్ క్లిక్ చేసి లోపల ఆడియోని కిందకి డూప్లికేట్ చేయండి. కింద ఆడియోని డిజేబుల్ చేసి ఎక్స్టెండ్ చేయండి. దీనివల్ల మనకి రీవర్బ్ ఎఫెక్ట్ అవ్వడానికి ప్లేస్ మిగులుతుంది. Go back to the main sequence and extend the nested sequence. దానికి స్టూడియో రివర్బ్ ఆర్ సడన్ రివర్బ్ అప్లై చేయండి. ఎడిట్ మీద ప్రెస్ చేసి రివర్బ్ ని మీకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోండి. సో మీరు రివర్బ్ ఎఫెక్ట్ అప్లై చేశాక ఒకసారి ప్లే చేసి చూడండి. సో మచ్ బెటర్ దన్ ర్యాండమ్లీ కటింగ్ ఇట్ ఆర్ ఫెడింగ్ ఇట్ అవుట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టిప్, నాకు చాలా బాగా యూజ్ అయిన యాప్ ఇది, లిస్టరీ. మీ పీసీలో చాలా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అవన్నీ వెతకాలంటే చాలా టైం పడుతుంది. ఏ ఫోల్డర్ లో ఏ మ్యూజిక్ ఉందో, ఆ ఫోల్డర్ ఏ మూలన ఉందో ఎవరికీ తెలియదు. సరైన విండోస్ సెర్చ్ యూజ్ చేస్తే ఏమైందిరా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అప్పుడు మీరు రియలైజ్ అవుతారు విండోస్ సర్చ్ కంటే మోస్ట్ యూజ్లెస్ థింగ్ ఏది లేదని. సో ఐ యూజ్ లిస్టరీ. ఈ యాప్ మీ పీసీలో ఉంటే జస్ట్ కంట్రోల్ ని 2 times ట్యాప్ చేస్తే మీకు ఒక సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. మీ పీసీలో ఉన్న ఎవ్రీ సింగిల్ ఫైల్ మీరు టైప్ చేసిన వెంటనే చూపిస్తుంది. బికాజ్ ఇట్ ఆల్రెడీ స్కాన్ యువర్ పీసీ కంప్లీట్లీ. కంప్యూటర్ స్కాన్ చేస్తుంటే వైరస్ మాల్వేర్ అనుకోకండి. ఇది ఆల్మోస్ట్ నేను 1 year నుంచి వాడుతున్నాను, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు మీరు ఎడిటింగ్ లో ఫేస్ చేసే మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye. Because it already scanned your role. Because it already scanned నన్ను చంపేయ్.